వినుకొండ నియోజకవర్గంతో పాటు పక్కన పల్లెటూరులో కూడా ఈ మధ్య గొడవలు కొట్లాటలు ఎక్కువ అవుతున్నాయి. దాని కారణం ఏంటి? దాని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? వాస్తవంగా 2019 ముందు శాంతి భద్రతలు అనేవి పూర్తిగా అదుపులో ఉండేవండి. 2019 తర్వాత మాత్రం ఎప్పుడైతే బొల్లా బ్రహ్మనాయుడు అనే వ్యక్తి అధికారంలోకి వచ్చాడో ఇక్కడ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు లేని హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా ఉంటారండి. అన్నదమ్ముల్లా ఉండే ముస్లింని మతాలు చిచ్చు పెట్టి విడగొట్టాడు. కులాల మధ్య కుంపట్లు పెట్టి దాన్ని ఇతను క్యాచ్ చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. ఇవాళ ఎప్పుడూ లేదండి. 2019 ముందు వినుకొండలో గొడవలు మతాల మధ్యలో కానీ కులాల మధ్యలో కానీ, ఇతను వచ్చిన తర్వాతే బీభత్సంగా గొడవలు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ గంజాయికి యువకుల్ని గంజాయి మత్తులో దించి వాళ్ళ చేత గొడవలు పెట్టించి వాళ్ళ చేత కొట్టించి వ్యాపారులను కానించి ప్రతి ఒక్కరిని ఎవరిని వదలట్లేదు. కారణం వైసీపీ వాళ్ళు చేస్తున్న రౌడీ రాజకీయాలని ప్రత్యక్షంగా తెలిసిపోతుంది. ఎందుకంటే అభివృద్ధి చేయలేక ప్రాంతాల మధ్య కులాల మధ్య కుంపట్లు పెట్టేసి ప్రతిదానికి అయినదానికి కానిదానికి ఏదైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టడం, ఎదురు తిరిగితే కేసులు పెట్టడం, అభివృద్ధి గురించి అడిగితే కేసులు పెట్టడం, ఇలాంటి సిచ్యువేషన్ అయితే నాకు ఊహ ఉన్నంత వరకు మాత్రం 25 సంవత్సరాలు నేను ఇప్పుడు చూడలేదు. ఇంతకుముందు ఎప్పుడు లేదు కానీ అంటే వచ్చిన తర్వాత ఈయన కూడా రాజారెడ్డి రాజ్యాంగం ఫాలో అవుతుంది. వాళ్ళ నాయకుడు ఎట్లా ఉంటాడో ఈయన కూడా అంతే ఉంటుంది. గొడవలు కొట్లాట్లు వినుకొండ మండలంతో పాటు మీరు అడిగిన పాయింట్ వెరీ వ్యాలిడ్ పాయింట్. వినుకొండ మండలంతో పాటు చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు ఎన్నైతే ఉన్నాయో 100 గ్రామ పంచాయతీలు ప్రతిసారి గొడవలు ఎవర్రా మీరు మిమ్మల్ని అడిగేది ఏంటి అన్న రీతిలో ఉంటున్నారు. వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గొడవలు సృష్టించి వాళ్ళకి వాళ్ళే పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేసి పూర్తిగా వాళ్ళకెళ్ళే ఉంటుంది. దానికి ఏ విధంగా మనం ఏం చేయలేకపోతున్నాం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి యలమందరావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. దాని తర్వాత కాంగ్రెస్ లో మక్కిన మల్లికార్జునరావు గారు ఉన్నారు. తర్వాత ఆంజనేయులు గారు ఉన్నారు. కానీ మేము వినుకొండలో గొడవలు జరగడం ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి. కానీ ఈ బ్రహ్మనాయుడు గారు గెలిచిన తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేశాడు. ఊర్లలో గొడవలు పెట్టడం కానీ, ఈ టౌన్ లో గొడవలు రేపడం కానీ. ఈయన వచ్చిన తర్వాత శాంతి భద్రతలు అనేవి అసలు పూర్తిగా నశించిపోయినాయండి. ఏ చిన్న కార్యక్రమం ఏదైనా చేసుకుంటున్నా అని అంతకుముందు పార్టీలు ఏదైనా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ కార్యక్రమంలోకి ఆయనే వెళ్ళి గొడవలు పెట్టడం, వినుకొండలో ఒక అశాంతిని క్రియేట్ చేస్తున్నాడండి బ్రహ్మనాయుడు గారు.